హాయ్ ఎవ్రీవన్. ఈరోజు విటమిన్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విటమిన్లు అంటే ఏమిటంటే ఇవి సాధారణ పెరుగుదల మరియు మన జీవక్రియ నిర్వహణకు అవసరమైన సేంద్రియ సమ్మేళనాలని విటమిన్స్ అంటారు. ఇంకో రకంగా ఇంగ్లీష్లో డెఫినేషన్ చెప్పాలి అంటే విటమిన్స్ ఆర్ ఆర్గానిక్ కంపౌండ్స్ దట్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ నార్మల్ గ్రోత్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ లైఫ్. అవి శరీరం సరిగ్గా పనిచేయడానికి మరియు ఆరోగ్యంగా ఉండడానికి తక్కువ మొత్తంలో అవసరమైన కీలక సూక్ష్మ పోషకాలు. శరీరం తగినంత పరిణామంలో చాలా విటమిన్లను ఉత్పత్తి చేయలేదు కాబట్టి వాటిని ఆహారం లేదా సప్లిమెంట్స్ ద్వారా పొందాలి. అంటే దీస్ ఆర్ vital micronutrients that the body needs in small amounts to function properly and stay healthy. Since the body cannot produce most vitamins in sufficient quantities, they must be obtained through our diet or supplements. సో మరి ఇక్కడ ఏ విటమిన్స్ ఉంటాయి ఏమిటి అనేది ఒక్కసారి మనం చూద్దాం. ఇప్పుడు ఈ విటమిన్స్ అసలు ఎన్ని రకాలుగా ఉంటాయో చూద్దాం. విటమిన్స్ అనేవి 2 టైప్స్గా ఉంటాయి. ఒకటి నీటిలో కరిగేవి, 2 కొవ్వులో కరిగేవి. విటమిన్లలో నీటిలో కరిగేవి విటమిన్ సి, విటమిన్ బి. మరి కొవ్వుల్లో కరిగేవి ఏ, డి, ఈ, కే విటమిన్స్. వీటిలో నీటిలో కరిగే విటమిన్లు శరీరంలో నిల్వ చేయబడవు మరియు వాటిని క్రమం తప్పకుండా మనం తిరిగి నింపాల్సిన అవసరం ఉంటుంది బాడీలో. అయితే కొవ్వులో కరిగే విటమిన్లు శరీరంలోని కొవ్వు కణజాలాల్లో నిల్వ చేయబడతాయి. అంటే విటమిన్ ఏ, డి, ఈ, కే అనేవి మనకు బాడీలో కొవ్వు కణజాలాల్లో నిల్వ చేసి ఉంటాయి. దీన్ని ఒక్కసారి ఇంగ్లీష్లో చూసి మనం ఫర్దర్గా వెళ్దాం. విటమిన్స్ ఆర్ బ్రాడ్లీ కేటగరైజ్డ్ ఇంటూ వాటర్ సాల్యుబుల్ and fat soluble. Vitamin C, vitamin B are water solubles. Fat solubles are vitamin A, vitamin D, vitamin E, vitamin K. Water soluble vitamins are not stored in the body, so we need to be replenished regularly. While fat soluble vitamins can be stored in the body. మరింత వివరంగా విటమిన్ల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు కొవ్వుల్లో కరిగే విటమిన్లు అని చెప్పాం కదా, విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఈ, విటమిన్ కే అని. అసలు వాటి ఫంక్షన్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. విటమిన్ ఏ దృష్టి, రోగనిరోధక పనితీరు మరియు కణాల పెరుగుదలకు ముఖ్యమైనది. అలాగే విటమిన్ డి అనేది కాల్షియం శోషణ మరియు ఎముకల ఆరోగ్యానికి ఇవి అవసరం. విటమిన్ ఈ యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది, కణాలు దెబ్బతినకుండా కాపాడుతుంది. విటమిన్ కే మనకు రక్తం గడ్డకట్టడం మరియు ఎముకల ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తుంది. మరి నీటిలో కరిగే విటమిన్లు ఏంటి? విటమిన్ సి, విటమిన్ బి. విటమిన్ సి అనేది రోగనిరోధక పనితీరు మరియు కణజాల మరమ్మతుకు మద్దతు ఇచ్చే ఒక యాంటీ ఆక్సిడెంట్. మరి బి విటమిన్లు ఏమున్నాయి? బి విటమిన్స్ అనేవి మనకి నానా రకాలుగా ఉంటాయి. థయామిన్ B1 అని, రిబోఫ్లవిన్ B2, నియాసిన్ B3, ఫ్యాంతోథెనిన్ B5, బయోటిన్ B7, విటమిన్ B6, ఫోలెట్ B9 మరియు విటమిన్ B12. ఇది ఒక సమూహం. ఈ బి విటమిన్ అనేది వీటన్నిటి సమూహం. ఇవి శక్తి ఉత్పత్తి, నరాల పనితీరు మరియు కణాల పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తాయి. దీని ఒక్కసారి ఇంగ్లీష్లో చూద్దాం. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్లో విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఈ, విటమిన్ కే. సో వాట్ ఆర్ దీస్ విటమిన్స్ యాక్చువల్లీ ఫంక్షన్స్ ఫర్? విటమిన్ ఏ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ విజన్, ఇమ్యూన్ ఫంక్షన్ and cell growth. Vitamin D is essential for calcium absorption and bone health. Vitamin E acts as an antioxidant, protecting cells
from damage. Vitamin K plays a role in blood clotting and bone health. Then coming to water soluble vitamins. As we have already seen, vitamin C, vitamin B fall under this category. What is vitamin C function? It is an antioxidant that supports immune function and tissue repairing. Vitamin B, it is commanded, it is a group of vitamins that includes thiamine B1, riboflavin B2, niacin B3, pantothenic B5, biotin B7, vitamin B6, folate B9 and vitamin B12. These B vitamins play various roles in energy production, nerve function and cell growth. మిగతా వివరాలు మన నెక్స్ట్ సెషన్లో చూద్దాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. నేను దాదాపుగా అన్ని వీడియోస్ కొంచెం నీట్గానే చేసే ప్రయత్నం చేస్తున్నాను. దయచేసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.